భారీ వర్షాలకు ఖమ్మం జలదిగ్బంధంలో ఉంది. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ మున్నేరు వరద బాధితులు కాల్వొడ్డు వద్ద ధర్నాకు దిగారు. భారీ వానలకు మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. అయితే రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదంటూ బాధితులు రోడ్డెక్కారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా 3 టౌన్ ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బొగ్గులకుంట శివాలయం వీధిలో పదుల సంఖ్యలో జనం వరదల్లో చిక్కుకున్నారు. వరద నీరు చుట్టూ చేరటంతో ఇంటి మీదకెక్కారు. బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఏం సహాయక చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సర్వం కోల్పోయినటువంటి ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఇండ్లలో నెలకొన్నటువంటి దుస్థితిని మనకు వివరిస్తున్నారు. మనతో పాటు వాళ్ళందరూ ఖమ్మం పట్టణంలో చాలా దారుణంగా ఉంది. పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పట్టి ఉండవు పొగ్గులటి ఉండవు నమరాయి తుమ్మనాయి ఉండవు కనీసం రాలేదు. ఈ రోజు పరిస్థితి ఖమ్మంలో చాలా దారుణంగా ఉంది. 3 మంత్రులు ఏమయ్యారు? ఒకరు కాబట్టి ఒకరికి తెలియదా? కూర్చుర్రా ఏం చేస్తారు? ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చాం. మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఇట్లా ఏరి పెరుగుతుంది పక్క జరగండి సామాన్లు చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు వరద వస్తుందని మాకేమైనా చెప్పారా? అందరూ మా వాళ్ళు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, రాలేకపోతున్నారు. హఠాత్తుగా వర్షం వస్తే మేము ఏం చేయాలా? మాకు లాకర్ లేపేటప్పుడు చెప్పాలా? మా ప్రాణం కాపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ప్రాణం కాపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా వాళ్ళు అందరు ఉన్నారు. మా ప్రాణాలని కొద్దిగా మా వాళ్ళు దయచేసి మా వాళ్ళు మా ఇళ్ల దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడండి. ఏ మంత్రి అయినా ఎవరైనా వస్తున్నారా? ఇంతవరకు తెల్లారుజామున 4 గంటల కలిసి రోడ్డు ఎక్కినాం మేము. మాకు ఏ న్యాయమైన మీరైనా చేయండి. నచ్చిండా మమ్మల్ని కాపాడడానికి? ఏ సీఎం నచ్చిండా? ఓటుకు రావాలి చెప్పారు. ఏ సీఎం నచ్చిండా? ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఎవరున్నారమ్మా లోపల? ఎవరున్నారు? మా వాళ్ళే, మా అక్క, మా చెల్లె ఉందండి. మా చెల్లె మా మరిది మా మరిది మా మరిది ఆడ కూడా మా అన్నయ్య మా మరదలను మా అన్నయ్య ఉన్నారండి. వాళ్ళ కొడుకు 3 ఉన్నారు. ఒక్కో డాబా మీద, మా పక్కన డాబా మీద 3 ఉన్నారు. ఇంకో డాబా మీద ఇంకో 3 ఉన్నారు. అంతా 20 మంది దాకా ఉన్నారు. అని వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చేటట్టు చూడాలండి. ఏరు వచ్చేటప్పుడు మాకు ఇన్విటేషన్ చెప్పాలి కదా. ఎందుకు లేచారు? ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం మా నాన్నగారు చిక్కుకున్నారు. ఏమైనా ప్రభుత్వం అప్డేట్ కోసం కాదు, వచ్చి ఇప్పుడు ఆస్తి నష్టం కావాల్సింది. ఇమీడియట్ ప్రాణాలు కాపాడాలా. 10 మంది అక్కడ చిక్కున్నారు. మేము మార్నింగ్ 9 కలిసి ఏసీబీ గారికి డిఎస్పీ గారు చెప్తున్నాం. ఒక్కరు కూడా స్పందించాలి. కలెక్టర్ రాలేదు, విఆర్ఓ రాలేదు, ఎంఆర్ఓ రాలేదు, డిఎం రాలేదు. 3 మినిస్టర్ ఖమ్మానికి. 3 మినిస్టర్ మా పరుగు పోతుంది. ఖమ్మాన్ని మేము గుడ్డలో పెట్టుకుంటున్నాం. మినిస్టర్ ఇప్పుడు ఆ మనుషుల్ని ముంచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. రేవంత్ గారు ఒకేసారి సావంటే జనాలు చచ్చిపోతారు. ఇంత టెన్షన్ కాదు. ఒక్కొక్కరు వీడియోలు పెట్టి ఏడుస్తారు.
పైన వానుంది ఇంత మట్టికి గేట్లు ఎత్తినా చెరువులు దగ్గర ఇంత మట్టికి ఇన్ఫర్మేషన్ ఇలే కట్టు బట్టల మీద బయటకు వచ్చినావు ఇల్లులు ఉన్నాయి ఆ పైన తెలియదు మళ్ళీ ఒక్కొక్కరు మంత్రులు హెలికాప్టర్లు కావాలి జనాలు కాబట్టడానికి రాదా హెలికాప్టర్లు జనాలు కాబట్టడానికి రారా మనుషులు చూడండి భయపడతారు వీడియో ఇదే వాళ్ళ కాడ వీడియో ఉంది చూడండి వాళ్ళు చిన్న పిల్లల తల్లులు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎక్కడ మీ ఉండే ఏరియా ఏం జరిగిందమ్మా అసలు? ఒక్కలగడ్డ గుడి బజారు ఒక్కలగడ్డ మా వాళ్ళు 4 ఉన్నారు అక్కడే ఉన్నారు. వాళ్ళు పైకెక్కి ఇంకా వాటర్ సగానికి వచ్చినాయి. డాబా మీద అన్నం తిన్నారా? ఎవరైనా అన్నం పెట్టారా? పోవట్లేదు అసలు. ఏమన్నా పంపియండి అంటే ఇప్పుడు పంపిస్తే మాకు తెలీదు ఏం చెయ్యం మేమేం చేయగలుగుతాం అని మాట్లాడుతున్నారు. 50 మంది కావాలి బోట్లు ఏమి లేవు ఎవరు రాలే ఎవరు అధికారులు రాలే మాకు సంబంధం లేదు మేమేం చేయగలుగుతాం మేమేం చేయిస్తాం అంటున్నారు. మాది బొక్కలగడ్డ అండి. మా తమ్ముడను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య అందరు డాబా పైన ఇరుక్కొని పోయి ఉన్నారు. ఎంత చెప్పినా వాళ్ళని తీసుకొస్తానికి ఎవరు పోవట్లేదు. ఎలక్షన్ల మూమెంట్ అయితే మట్టికి అందరు ఇళ్ళ ముందుకు వస్తారు. ఇప్పుడు మట్టికి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. చాలా సేపు అయింది. చిన్న పిల్లల్ని వెంటేసుకొని ప్రాంతంలో చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే ముగ్గురు మంత్రులది బాధ్యత. వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులందుకు కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ఇదేనా సార్ మార్పు కావాలంటే? కాంగ్రెస్ మంత్రి అన్నది కదా మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణపాయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదండి. మాకు నా సర్టిఫికేట్లు కూడా పోయాయి. నా డిగ్రీ సర్టిఫికేట్లు పోయాయి. నా 10th సర్టిఫికేట్లు పోయాయి. మొత్తం నా ఇక్కడ తడిసిపోయాయండి. ఇప్పుడు ఒకటండి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు పాలు కావాలి, బ్రెడ్ కావాలి. చిన్న గర్భిణులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పునరావాసం ఏంది? మరి అన్నంగా వాళ్ళని కాపాడాలి. న్యాయం చేయమని పోరాడుతున్నాం. అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు రావాలంత వరకు ఎవరు రాలేదు. అధికారులు రాలి, మంత్రులు రాలేదు. కలెక్టర్ గారు పొద్దున వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ఈ నైటు మీరు కనీసం పిల్లలు చిన్న పిల్లలు అడుగుతున్నా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది చూడండి. కొద్దిగా పోలీసు వాళ్ళని చూడండి. అరటిపండ్ల మీద అరటిపండ్లు ఏరుకొని తింటారు. ఆటోలలో మొత్తం గుంపు ఎవడు బాధ పట్టించుకోలేడు. రాత్రి నుంచి చూడండి కానిస్టేబుల్ అంతా పోలీసులు బత్తాయిలు అరటిపండ్లు బండ్ల మీద దొప్పి తింటారు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఖమ్మం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏమైంది? చచ్చిపోతామంటారు అంకుల్. ఇక్కడ దాకా వచ్చేసి అంట మాటలు మా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏమండి ఎక్కడున్నారండి? నీళ్ళు ఆ కంగారు పడకండి. మీరు నీళ్ళు ఎంత వరకు వచ్చినాయి? డాబా మీద ఉండగా కూడా భుజాలు దాకొచ్చినాయా? ఎంతమంది ఉన్నారమ్మా? 4 ఉన్నారా? ఎక్కడ? చాలా వందల మంది, ఒకరు ఇద్దరు కాదు, వందల మంది శివాలయం దగ్గర కావచ్చు, బొక్కలగడ్డ ప్రాంతాలు కావచ్చు, సమ్మక్క సారక్క ప్రాంతాల్లో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జనం ఉన్నారు. ప్రతి మొబైల్లో ఉదయం ప్రతి మొబైల్లో కూడా వారు వేడుకుంటూ దండం పెడుతూ కాపాడండి అని, మంత్రులను ముఖ్యమంత్రిని కాపాడండి అని వేడుకున్నటువంటి దృశ్యాలు అత్యంత మానవీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరిని అడిగినా స్పందించే దిక్కు లేదు, స్పందించే నాదుడు లేడు. ఎవరు స్పందించే నాదుడు లేకపోవడంతో మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మంత్రులు ముఖ్యమంత్రి ఎడిపోయారు, ముందుకు రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి అనేటువంటిది వారి డిమాండ్గా కనబడుతుంది. కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వాళ్ళు ఆందోళన పడుతున్నారు. పరగడుపున ఉదయం లేచిన కానుంచి అట్లే ఉన్నారు. ఒక్క ముద్ద అన్నం గుంటున్నారు, మంచినీళ్ళు కూడా దాకుండా ఇబ్బంది పడుతున్నారు. 3 మంత్రులు ఉండి ఈ జిల్లాకు ఒక్క బోర్డు రాలే. ఇంత పెద్ద వానొత్త అంటే, ఇంత వరదొత్తంటే ఒక్క బోర్డు రాలన్నా. ఒక ఎస్ఐ కాలు పట్టుకున్నా. గవర్నమెంట్ అసలు అధికారం లేరన్నా. వాళ్ళు 3 మంత్రులు ఏం చేస్తారన్నా? చచ్చిపోతారన్నా, ప్రాణాలు పోతే మళ్ళీ ఊకే ఫోన్లు చేస్తూనే ఉన్నారన్నా. మా తమ్ముడు ఫోన్స్ ఇచ్చాపోయింది. అదే ప్రాణాలు పోతే మళ్ళీ వస్తాయన్నా.
ఒక్క హెలికాప్టర్ కూడా ఇక్కడ మొబిలైజ్ చేయకపోవడం సమస్య తీవ్రతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బోటు కూడా రాలేదు. ఒకే ఒక ఎన్డీఆర్ఎఫ్ బోటు వస్తే దాన్ని పాలేరు పక్కన ఉన్నటువంటి తీర్థాల ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా రాకపోవడంతో మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇదే కాదు, ప్రకాష్ నగర్ లో చిక్కున్నటువంటి 9 మంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఓవర్ టు స్టూడియో.